నమస్తే, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు ప్రత్యూష. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సకాలంలో లబ్ధిదారులకు అందజేయాలి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విజ్ఞప్తి. క్రీడాకారులు, క్రీడా సంఘాల అభివృద్ధికి కృషి చేస్తా. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. సంకురాత్రి ఫౌండేషన్ జేఎన్టీయూకే ఆధ్వర్యంలో ఎల్ శేషకుమారి స్మారక ఉపన్యాసం. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఎడిల్గి ఫౌండేషన్ సీఈఓ నగ్మముల్లా. జూలై 1 నుండి 3 రోజుల పాటు పిఠాపురంలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన రాకకై ఎదురు చూస్తున్న నియోజకవర్గ ప్రజలు. ఇక డీటెయిల్స్ చూస్తే జూలై 1వ తేదీన జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రక్రియను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సకాలంలో లబ్ధిదారులకు అందజేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కోరారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రక్రియపై సచివాలయాల అడ్మిన్ సెక్రటరీలు, వెల్ఫేర్ సెక్రటరీలతో సమావేశమయ్యారు. నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ సోమవారం ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం ఉన్న పింఛన్ను 3,000 నుంచి 4,000కు పెంపుదల చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు. అలాగే పెంచిన పింఛన్ మొత్తాన్ని ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కలిపి మొత్తం 7,000 చొప్పున పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ప్రతి సచివాలయ పరిధిలో పింఛన్ల పంపిణీ ప్రక్రియను క్రమ పద్ధతిలో ప్రతి ఒక్కరికి సకాలంలో చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా ద్వారా సాధ్యమైనంత వరకు 100% 1వ తేదీ సాయంత్రం లోపుగా పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వం ఆయా లబ్ధిదారులకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే పింఛన్ల మొత్తాన్ని పెంచి స్వయంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు మాట్లాడుతూ కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో 30,552 మంది లబ్ధిదారులకు 21.30 కోట్ల సొమ్ము పంపిణీ చేస్తున్నామన్నారు. ఆయా సచివాలయ కార్యదర్శులకు లక్ష్యాన్ని నిర్దేశించి ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రతి ఒక్క లబ్ధిదారునికి నేరుగా వెళ్లి పింఛన్లు అందజేయాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో ఎస్సీపీ సత్యకుమారి, నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం యేసుబాబు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, ఆయా సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు. ఆల్రెడీ అనుభవం అంతా కూడా కొత్తగా మీకు చెప్పడం అవసరం లేదు. ఆల్రెడీ ప్రజలు దగ్గరగా ఉన్నారు. అందరూ కూడా ఈ రోజున పెన్షన్ విషయంలో గతంలో మీరు చేసిన అనుభవం ఉంది. మీకు అనుభవాన్ని బట్టి ఈజీగా చేస్తారని ఒక నమ్మకం నాకుంది. అది ఈరోజు ఏదైతే కమిషనర్ గారు చెప్పినట్టుగా మనకున్న పెన్షన్లు 30,552 పెన్షన్లు ఉన్నాయి మన సిటీలో. దానికి ఇప్పుడు సిబ్బందిని 637 సిబ్బంది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 50 మందికి ఒకరు చాలా ఈజీగా కూడా అనుకోం. సరే, ఫస్ట్ డే కాకపోతే సెకండ్ డే అయినా 2వ రోజు కలిసి ఇచ్చేసుకోవాలి. సంతకం తీసుకొని మీ దగ్గర ఉంచుకుంటారు. సో మనకు ఇచ్చినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో 100% మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం, తయారు చేస్తాం. ఇది మినిమం మన దగ్గర ఉండాల్సినటువంటి సీఎం గారి లెక్కలు ఏ నైట్గా మనం ప్రింట్ వచ్చేస్తుంది, లేదా రేపు మార్నింగ్ మీకు ఏదో టైంలో రేపు మీకు అందజేసే ఏర్పాటు చేపిస్తాం. ఎక్విటెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రింటింగ్ మీకే తీసేసుకోమని చెప్పాం. మీరు ప్రింటింగ్ తీసేసుకోండి. దాని నెసరీ ఛార్జ్ ఎంతైనంత
మనకి అమౌంట్ రిలీజ్ చేయబోతున్నారు. లేదా కార్పొరేషన్స్ అయినా మొత్తం మేము మీట్ అయిపోతాం, ఇబ్బంది ఏం లేదు. 100% మీరు సిస్టంలోనే మీ దగ్గర ఉన్న సెక్రటేరియట్లోనే మీరు ప్రింట్ తీసేసుకుంటే ఇష్యూ లేదు. ఒకవేళ బయటకు కానీ మీరు ప్రింట్ తీసుకుంటే ప్రింటింగ్ ఛార్జెస్ ఎంత అయితే అంతా మనం పేమెంట్ చేస్తాం. దానికి కూడా రిలీజ్ చేస్తున్నారు, అమౌంట్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది, అది కూడా చేస్తాం. కాకపోతే మనం చేయాల్సినంత ఏంటంటే ఎల్లుండి మార్నింగ్ సరికి 100% మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఫీల్డ్లోకి వెళ్ళాలి. 6 గంటల నుంచే మనం డిస్ట్రిబ్యూట్ కంప్లీట్ చేసేసుకుని మధ్యాహ్నం కూడా మ్యాక్సిమం కంప్లీట్ చేసేయండి. వాళ్ళ ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి పబ్లిసిటీ లాట్ ఆఫ్ పబ్లిసిటీ అవుతుంది కాబట్టి ఆ రోజు మీరు 100% కంప్లీట్ చేయండి. 1-2 ఉండిపోతే 2వ రోజు కానీ క్లోజ్ చేసుకోండి. అందులో ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ 32, విడో పెన్షన్స్ 24, సింగిల్ విల్ 2, సీకేడీయూ ప్రైవేట్ 1, తర్వాత వికలాంగ పెన్షన్లు పాల్గొంటారు. మొత్తం 32. నేను మా అడ్మిన్ సెక్రటరీ అలాగే వెళ్ళి క్యాష్ డ్రా చేస్తాం సార్. ఆ రోజు ఉదయాన్నే 6 గంటలకు మేము పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాం. మా మనోవితం మొత్తం 9 లక్షలు సార్. మాకు చిన్న సెక్రటరీ కానీ మధ్యాహ్నానికి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. క్రీడాకారులు క్రీడా సంఘాల అభివృద్ధికి కృషి చేస్తామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ది సెంట్రల్ ఆర్గనైజింగ్ అసోసియేషన్ ఫర్ ఒలింపిక్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ ముత్తా నవీన్, సెక్రటరీ పద్మనాభం, వైస్ ప్రెసిడెంట్ ఎంఏ దీన్లు పేర్కొన్నారు. కాకినాడ హెలికాన్ టైమ్స్ క్లబ్లో అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో ప్రెసిడెంట్ డాక్టర్ ముత్తా నవీన్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో వివిధ క్రీడా సంఘాల సభ్యులు వారు నిర్వహించిన కార్యక్రమాలను సభ ముందుంచారు. అనంతరం పలువురు క్రీడాకారులను ప్రోత్సహిస్తూ దాతల సహకారంతో ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలు క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా వారు 36లో హోస్ట్ చేయబోతున్నటువంటి వరల్డ్ ఒలింపిక్స్కి ఇప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ మెన్స్ తయారు చేసేటలో ఒక కీలకమైన పాత్ర పద్మనాభం గారు, అలాగే ముత్తా నవీన్ గారు, వీరంతా కలిసి ఒక కీలకమైన పాత్ర వహిస్తూ మాలాంటి వాళ్ళందరినీ కూడా ఇందులో పాత్ర వహించమని పోవడం మేమందరం ముందుకు వచ్చి అడిగేసి మన రాష్ట్రం నుంచి మన జిల్లా నుంచి ఖచ్చితంగా ఒలింపిక్స్ నుంచి ఒక క్రీడాకారులు ఒక పాల్గొనాలని లేదా మెడల్స్ తీసుకురావాలని, అందుకని ఇంతకాలం 10 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి దయచేసి స్కూల్లోని కాలేజీలోని డ్రిల్ పీరియడ్ కండక్ట్ చేయండి, బాడీ ఎక్సర్సైజ్ వచ్చేటట్టు చేయమని చెప్పి డిఓల్ని అలాగే ముఖ్యమంత్రి గారిని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మా సహకారం క్రీడాకారుడికి కావాల్సిన ప్రోత్సాహం, ఆ ప్రోత్సాహం మా నుంచి ఖచ్చితంగా ఉంటుందని చెప్పి శాసనసభ్యుడిగా ఇక్కడి నుంచి అయితే నేనైతే మాటిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ ఒలింపిక్ సంఘానికి ఖచ్చితంగా జనసేన పార్టీ అలాగే మా కూటమి నుంచి ఖచ్చితమైనటువంటి సపోర్ట్ ఉంటుందని చెప్పి చెప్పుకున్నాం కూడా ఇందాకే. అది కాకుండా కూడా విలువిద్యలో జ్యోతి సురేఖ, మరి మన మీకు ఎలా చేస్తుంది పివి సింధు గురించి, వీళ్ళిద్దరికి కూడా వీళ్ళ ముగ్గురికి కూడా పథకాలు వస్తే చాలా సంతోషంలో మొట్టమొదటిగా మన జిల్లా ఏంటంటే దానికి కారణం మన సాత్విక సాయిరాజు ఉండడమే. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా ఇప్పుడు కూర్చున్నాను గారు పలు సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొంతమంది సీనియర్ కోచెస్, మరి సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. మనందరికి కూడా కొన్ని సూచనలు ఇచ్చి నెక్స్ట్ ఆగస్టు 29వ తారీఖుని ఒలింపిక్ డే కింద ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా అమలాపురంలో కూడా నేషనల్ ఒక సెమినార్ చేయడానికి ఇప్పుడే కురుసూనారాయణ గారు, పప్పు శ్రీరామచంద్ర గారు అంతా కూడా యాక్సెప్ట్ చేశారు. అందరూ వచ్చే నెలలో ఈ ఆగస్టులో జరిగినటువంటి ఈ సెమినార్కి మరి అందులో ఏర్పడిన కొన్ని సబ్జెక్టులకి ఎవరైనా ఉన్నా కూడా వారు ముందుగా కాంటాక్ట్ చేస్తే వారి సబ్జెక్టులన్నీ కూడా అందులో ఈ సెమినార్ పెట్టడం. నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అగ్రవర్ణ పేదలకు చెందినటువంటి పిల్లలే ఉంటారు తప్ప ఈ దేశంలో డబ్బున్నవాడు పిల్లడు ఎవరు కూడా చదవడు. మన భారతదేశ కల్చర్ ఏంటంటే నాయకులు ముఖ్య కల్చర్ అంటే ప్రజలే కాదు, భారతదేశ ప్రభుత్వాల ఆలోచన ఎలా ఉంటుందంటే క్రీడలు అంటే కాలక్షేపం కోసం చేసే, కానీ వాళ్ళ దృష్టికి రాదు. స్పోర్ట్ ఈజ్ నాట్ చేంజింగ్ ఆఫ్ రికార్డ్స్, స్పోర్ట్ ఈజ్ హెల్త్ ఆఫ్ ది నేషన్. ఇవాళ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల ఆరోగ్యానికి విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంది. ఇవాళ ఆరోగ్యశ్రీలో 25 లక్షలు ఇస్తాం, అందులో 50 కోట్లు ఇస్తాం, ఆడేవాడికో
2 కోట్లు ఇస్తాం, 3 కోట్లు ఇలా ప్రకటించాలి తప్ప ఒక పేద క్రీడాకారుడికి వాడు కనీసం గవర్నమెంట్ ఆడటానికి ట్రాక్ సూట్ కూడా ఇవ్వదు, ఒక నిక్కర్ కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మన పాలకులు పార్లమెంట్ల యొక్క మనశ్శైలి ఉంది. యువత అన్ని రంగాల్లో రాణించేందుకు సంకురాత్రి ఫౌండేషన్ కాకినాడ జేఎన్టీయూకే ఆధ్వర్యంలో ప్రముఖుల చేత విద్యార్థులకు ఉమెన్ ఎంపవర్మెంట్ పై అవగాహన కల్పించడం అభినందనీయమని పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు. కాకినాడ సూర్యకళ మందిరంలో స్వర్గీయ శేషకుమారి జయంతిని పురస్కరించుకుని సంకురాత్రి ఫౌండేషన్ జేఎన్టీయూకే సంయుక్త ఆధ్వర్యంలో లక్కరాజు శేషకుమారి 3వ ఉమెన్ ఎంపవర్మెంట్ లెక్చర్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథులుగా పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్, మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు, జేఎన్టీయూకే పివి ప్రసాద్ రాజు, కైట్ విద్యా సంస్థల చైర్మన్ పోతుల విశ్వం, ఎడిల్గేవ్ ఫౌండేషన్ సిఇఓ నగ్మాముల్లా పాల్గొన్నారు. లక్కరాజు సత్యనారాయణ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా లక్కరాజు శేషకుమారి చిత్రపటానికి అతిథులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు ఉమెన్ ఎంపవర్మెంట్ పై విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా లక్కరాజు సత్యనారాయణ రాజు టిక్కు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా హాజరైన నగ్మా ప్రసంగాన్ని అన్ని కాలేజీలకు ఆన్లైన్ ద్వారా అందించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Let's give one big round of applause to the memory of Chief Mandate. I've been requested to speak about women empowerment, but what is even women empowerment? So, and I was also told that I should use my own personal experiences to speak, to make some points, also use leadership lessons I have learned in my limited exposure. So I thought, let me break this into, I'll tell you 3 stories and some learnings that I have absorbed from life. Especially because this group is young, vibrant, largely a lot of wonderful young girls who are sitting here eagerly listening, and some I think very important men who are sitting here who are also going to be an integral part of the journeys of the girls in their family. This is a great tribute to the lady who have very strong association with the Srimati Sheshakumari Garu, and we miss her so dearly, but we want to celebrate her life through these lectures, and this is 3rd lecture. I am glad we have Nagma here to share some of her thoughts. We all believe in women empowerment. It's a time we believe in Nari Shakti also. Thank you for giving this opportunity, because I don't want to take too much time. Nagma can tell a lot of things. I think today, the girls are much more focused about their careers, their future, about doing the right thing in society. So I don't think we need to empower them. But I think it's important to motivate them with the right examples in society. And we have one example in Nagma here today. And before that, let's talk about Sheshakumari Garu. అయితే అంత ఆదర్శ మహిళ మరి కాకినాడలో ఉండడం, ఆవిడతో పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులని నేను భావిస్తున్నాను. Her affection, her dedication, her commitment was endless for all the causes that were right and deserving. She was so focused on the institutions that came up in Kakinada, especially Nagarjuna Fertilizers when it came up. And as the HR manager, she was, I think, it came up in the right way, primarily because of her. ఒక మహిళా శక్తి అంటే ఎన్ఎఫ్సిఎల్లో హెచ్ఆర్డి అంటే హెచ్ఆర్లో వాళ్ళు చేసిన అంటే ఏదైనా కూడా ప్లేస్మెంట్స్ అంటే శేషకుమార్ గారు హెచ్ఆర్ ఎన్ఎఫ్సిఎల్లో ఉన్నారు. ఎప్పటి నుంచో అంటే ఇప్పుడు ఈ మధ్య హెచ్ఆర్ అందరి చోట ఉన్నారు, కానీ ఎప్పటి నుంచో ఉన్న మంచి పేరు. అలాగే ఎనీ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇష్యూ మన కాకినాడ ఉందంటే జేఎన్టీ అండి, ఏ ఇష్యూ అయినా కూడా వారు సేవలు అందించారు. ఎవరు కెనాట్ ఫర్గెట్ హర్ నేమ్. అంత చక్కని మంచి వ్యక్తిత్వం ఉన్న ఒక
శ్రీమూర్తి మహిళా శక్తి ఆవిడ పేరు మీద కానీ ఆ మెమరీతో ఈ చక్కని అందరికీ పిల్లలకి ఒక మంచి ఉమెన్ ఎంపవర్మెంట్ లీడర్తో అందరితో మాట్లాడడం అనేది నిజంగా వారు ఎక్కడన్నా కూడా వారికి ఆనంద బాష్పాలు వస్తాయి. అది చేసినందుకు టిక్కు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటా. పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచాక కోనెదల పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా తన సొంత నియోజకవర్గమైన పిఠాపురం రానున్నారు. జూలై 1 నుండి 3వ తేదీ వరకు 3 రోజుల పాటు పిఠాపురంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిఠాపురాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ దిశగా అడుగులు వేస్తూ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై, మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్ష నిర్వహిస్తారు. అలాగే జనసేన పార్టీ నేతలతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఇక జూలై 3న పిఠాపురంలో వారాహి సభలో పాల్గొని తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. కాగా పవన్ కళ్యాణ్ రాక కోసం పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. విద్యార్థుల ఆలోచన విధానాన్ని పెంపొందించేందుకు చెస్ క్రీడ ఎంతగానో ఉపయోగపడుతుందని, అటువంటి చెస్ ను నేర్పిస్తున్న రాయ్ చెస్ అకాడమీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి అభినందనీయులని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం ఎస్ఆర్ఎంటీ మాల్లో కాకినాడ డిస్ట్రిక్ట్ చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి వివిధ కేటగిరీలకు చెందిన సుమారు 100 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి రాయ్ చెస్ అకాడమీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీలలో విజేతలకు 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్లు, మెడల్స్ ను, ట్రోఫీలను బహుకరించారు. అనంతరం ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చక్కటి టోర్నమెంట్ను ఆర్గనైజ్ చేసిన రాయ్ చెస్ అకాడమీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డిని అభినందించారు. రాయ్ చెస్ అకాడమీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తన అకాడమీ ద్వారా ఎంతో మంది జాతీయ రాష్ట్ర స్థాయి క్రీడాకారులను తయారు చేశామన్నారు. టోర్నమెంట్ నిర్వహించుకునేందుకు చక్కటి ఏర్పాటు చేసి టోర్నమెంటులో పాల్గొన్న క్రీడాకారులకు కూపన్లను అందించిన ఎస్ఆర్ఎంటీ యాజమాన్యానికి రాజశేఖర్ రెడ్డి వారి బృందం కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్ లీలా కుమార్, మేనేజర్ నిహారిక, కాకినాడ డిస్ట్రిక్ట్ చెస్ ప్రెసిడెంట్ రవి, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చాలా మంది చెస్ అకాడమీలు ఉంటాయి. అంటే బెస్ట్ రాయ్ చెస్ అకాడమీ మనవాడు నడుపుతున్నాడని సెలెక్ట్ చేసుకుని దగ్గర పెట్టారు వాళ్ళ అబ్బాయిని. అంటే చాలా బాగా చెప్తాడని ఒక అర్థం. అలాంటి వ్యక్తి ఈరోజు మన కాకినాడలో కాంపిటీషన్స్ పెట్టి ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నందుకు, ఎంకరేజ్ చేస్తున్నందుకు వారిని ఒక ఎమ్మెల్యేగా, ప్రజల మనిషిగా ప్రజలందరూ తరపున అభినందిస్తున్నాం కూడా సందర్భంగా తెలియదు. చెస్ నేర్చుకోవడం వల్ల కూడా బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది. అంటే దీంతో పాటు చదువుల్లో కూడా బాగా రాణించడానికి ఈ చెస్ అకాడమీ చాలా ఉపయోగపడుతుందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, చాలామంది పిల్లల్ని ఈరోజు సరైన మార్గంలో పెట్టలేకపోతున్నారు. కొంతమంది ఈరోజు ఎందుకంటే పెట్టలేకపోతున్నారు అంటున్నారంటే చూస్తున్నాం. ఈ రోజున కొంతమంది పిల్లలు చదువుకే పరిమితం అయిపోతున్నారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో కూడా ఉండాలి వాళ్ళు రాణించాలంటే. ఏదో ఒక యాక్టివిటీస్, స్పోర్ట్స్లో కానీ, ఇంకోటి కానీ, ఇలాంటి చెస్లో కానీ రాణించే విధంగా పిల్లల్ని ఏదో ఒక యాక్టివిటీస్లో పెట్టాలని మీ అందరినీ తల్లిదండ్రులు కోరుకుంటూ ఈరోజు ఈ కాంపిటీషన్స్ ఏర్పాటు చేసి ఈ కాకినాడ నగరంలో ఎంకరేజ్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. ప్రస్తుత కాలంలో చెస్ అనేది చాలా బాగా పాపులర్ అవుతుంది. అండ్ చెస్ టోర్నమెంట్స్కి కానీ, చెస్ ప్లేయర్స్కి కానీ ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తామని ఆయన చెప్పడం కూడా జరిగింది. ఈ టోర్నమెంట్లో 5 ఏళ్ల వయసు నుంచి 70 ఏళ్ల వయసు వరకు అందరూ ఆడడం జరిగింది. చాలా అంటే చాలా బాగా ఇప్పటివరకు ఎప్పుడూ జరగనట్టు విధంగా జరిగింది టోర్నమెంట్ కూడా. ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడానికి మనకి ఈ ఎస్ఆర్ఎంటీ మాల్ వాళ్ళు కూడా వెన్యూ ప్రొవైడ్ చేయడం కానీ, ఈ స్పాన్సర్షిప్ ఇవ్వడం కానీ చాలా బాగా చేశారు. వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ కానీ, అట్ ద సేమ్ టైం మన రాయ్ చెస్ అకాడమీ యొక్క టీమ్ సపోర్ట్ కానీ అంతా కూడా చాలా బాగా జరిగింది. పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఆశ్చర్యంగా అసలు ఎంత బాగా జరుగుతుంది, ఎక్కడ చూడని విధంగా జరిగింది ఈ టోర్నమెంట్ అనేది అభినందనలతో అందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పి ఫ్యూచర్ ఇలాంటి టోర్నమెంట్స్ మరి ఎన్నో జరగాలి అని, అండ్ దీనికి ఎంతోమంది ఇలా ఇంప్రూవ్ అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం. రాయ్ చెస్ అకాడమీ చెస్ ప్లేయర్స్ అందరికీ కూడా హెల్ప్ చేయడానికి ఎప్పుడు ముందే ఉంటుంది. వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ, వాళ్ళ గేమ్ని ఇంప్రూవ్ చేయడానికి కానీ, నేషనల్ టోర్నమెంట్స్, ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్కి వెళ్ళడానికి గతంలో ఎంతో మందికి రాయ్ చెస్ అకాడమీ హెల్ప్ చేసింది. ఇప్పుడు కూడా హెల్ప్ చేయడానికి ఎప్పుడు ముందే ఉంటుంది.
నమస్కారం, నా పేరు వైష్ణవి. నేను రాయ్చెస్ అకాడమీలో ఒక స్టూడెంట్ని. నా కోచెస్ రాజశేఖర్ రెడ్డి సార్ అండ్ లీలా కుమార్ సార్. నేను నా 3rd క్లాస్ నుంచి రాయ్చెస్ అకాడమీలోనే ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అండ్ నాకు ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ అండ్ ఆల్సో నేను SGF నేషనల్ బ్రాంజ్ మెడలిస్ట్ కూడా. అట్ ద సేమ్ టైం రీసెంట్గా జరిగిన కాకినాడ డిస్ట్రిక్ట్ చెస్ ఛాంపియన్షిప్ ఉమెన్స్లో కూడా ఛాంపియన్గా రావడం జరిగింది. అండ్ చిన్నప్పటి నుంచి కూడా నేను బెస్ట్ ట్రైనింగ్ని అందుకున్నాను. అండ్ జస్ట్ ఒక పేరెంట్ లాగే నన్ను ప్రతి చోట ట్రీట్ చేసి అండ్ సపోర్ట్ అందజేశారు. అండ్ ఇవాళ టోర్నమెంట్ SRMT మాల్ కాకినాడలో జరిగింది. అండ్ నియర్లీ 90 పీపుల్ పార్టిసిపేట్ చేశారు. అండ్ SRMT మాల్లోనే ప్రైజెస్ ఇచ్చారు అండ్ ఎమ్మెల్యే గారు రావడం అండ్ అది చాలా హ్యాపీగా అనిపించింది మా అందరికీ. అండ్ చాలా సపోర్టివ్గా అనిపించింది బికాజ్ మేము చాలా మంచి హెల్ప్ వచ్చింది కొండబాబు గారి దగ్గర నుంచి. సో ఐ థ్యాంక్ ద పార్టిసిపెంట్స్ అండ్ ఆల్సో ద ఆర్గనైజర్స్. 4 బ్రాంచెస్ ఉన్నాయి. కాకినాడలో 2 బ్రాంచులు, అంతేకాకుండా హైదరాబాద్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. మేము ఒక బ్రాంచ్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 4 బ్రాంచుల వరకు ఎదిగాం. అంతేకాకుండా మేము 3 స్టూడెంట్స్తో స్టార్ట్ చేసి ఇప్పుడు 300 మందికి టీచ్ చేస్తున్నాం. అంతేకాకుండా మేము ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాం. సో ఇంత సక్సెస్ ఇచ్చింది కూడా మా కిడ్స్ నుంచే మాకు వచ్చింది. అండ్ మా రాజశేఖర్ రెడ్డి సార్ సపోర్ట్ అండ్ లీలా కుమార్ సార్ సపోర్ట్, అందరి సపోర్ట్తో మేము ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ అవకాశం ఇచ్చిన SRMT మాల్ తరపు నుంచి కానీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మందులపై GST పూర్తిగా తొలగించాలని, మందుల ధరలు నియంత్రించాలని, ప్రభుత్వ మందులు, వ్యాక్సిన్ కంపెనీలు పునరుద్ధరించాలని APMSRU రాష్ట్ర ఉపాధ్యక్షులు UV కృష్ణయ్య పేర్కొన్నారు. కాకినాడ UTF హోంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మందుల రంగంలో మార్పులు, ప్రజలపై ప్రభావం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. APMSRU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో UV కృష్ణయ్య ముఖ్య వక్తగా ప్రసంగించారు. భారతదేశంలో స్వాతంత్ర్యం సాధన తర్వాత మందులు, వ్యాక్సిన్ రంగంలో ప్రభుత్వ రంగం చాలా కీలక పాత్ర పోషించిందన్నారు. ఆనాడు సోవియట్ రష్యా కూడా మన దేశానికి తోడ్పాటు అందించిందన్నారు. అనేక రకాల ప్రాణాంతక మందులు కూడా అతి చౌకగా అందించే పరిస్థితి ఉండేదన్నారు. 1970లలో మందుల ధరల నియంత్రణ చట్టం ఉండేదన్నారు. 1990 తరువాత దేశంలో అమలైన నూతన ఆర్థిక విధానాల వల్ల ప్రభుత్వ రంగం నిర్వీర్యమై ప్రైవేటు కార్పొరేట్ రంగం విజృంభిస్తుందన్నారు. డ్రగ్స్ కంట్రోల్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని, మందులు, వైద్య పరికరాలపై GST పూర్తిగా తొలగించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేయాలన్నారు. ఈ సదస్సుకి జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వి శ్రీరామారావు ఆహ్వానం పలుకగా RVN స్టడీ సర్కిల్ కన్వీనర్ N గోవిందరాజులు వందన సమర్పణ చేశారు. UTF రాష్ట్ర కార్యదర్శి T అన్నారంతో పాటు వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని వివరాలు చెప్పిన ఏకగ్రీవంగా సమావేశం తీర్మానించింది. మందులపై GST ఎత్తివేయాలని, ఆరోగ్య రంగానికి మినిమం 6% GDPలో బడ్జెట్ కేటాయించాలని, ప్రభుత్వ రంగ మందుల కంపెనీలని, వ్యాక్సిన్ ప్లాంట్లను పునరుద్ధరించాలని, నకిలీ కల్తీ నాసిరక మందులను ఇనపాదంతో తొక్కేయాలని, అట్లాగే ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టి ఈ అన్స్క్రూపులస్ డ్రగ్ వెండర్స్ మీద కఠినంగా శిక్షలు విధించి తనిఖీ యంత్రాంగాన్ని బలోపేతం చేసి ప్రతిష్టం చేయాలని ఈ డిమాండ్స్తో ఈ రోజున ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ఈ ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశగా ఒకరికొకరు సహకరించుకొని ఇది ఒక ప్రజా చైతన్య స్ఫూర్తితో ఉద్యమించాలని చెప్పినది ఈ సమావేశం పిలుపునివ్వడం. ప్రతి నెల ఆర్గన్ స్టడీస్ ద్వారా ప్రత్యేక తీసుకుని దాని ద్వారా అందరినీ చైతన్యపరచడం ఉద్దేశంతో ఈరోజు UV కృష్ణయ్య గారు APMSRU రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరిని తీసుకొచ్చి మందుల రంగంలో మార్పు ప్రజలపై వస్తున్నటువంటి ప్రభావాన్ని మన ఇక్కడ చర్చించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రజల యొక్క ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఈ మందుల రంగంలో ఉన్నటువంటి ఏవైతే జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ చట్టంలో వస్తున్నటువంటి చట్టాన్ని మరి ఆ మందుల రంగంపై
ప్రయోగించి చక్కటి మందులు ప్రజలకు అందేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం కోరుతాం. మొదటి కేబినెట్ మంత్రుల సమావేశంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను పునరుద్ధరించి వైసీపీ చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారని సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషుబాబ్జీ, చెక్కాల రాజ్కుమార్లు తెలిపారు. వారు మీడియాతో మాట్లాడుతూ కార్మికుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అందించడం జరిగిందని, దీనిపై ఆయన సానుకూలంగా స్పందించడం జరిగిందని పేర్కొన్నారు. నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ పథకాన్ని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. దాని గురించి మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. మొదటి కేబినెట్ సమావేశంలోనే దాన్ని పునరుద్ధరిస్తూ అమల్లోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లాలో ఉన్నటువంటి ఇతర సమస్యలు మంత్రి గారికి తెలియజేస్తూ విజ్ఞాపన ఇచ్చాం. కనీస వేతనాలు సరిగా అమలు కావట్లేదు, అలాగే ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ సరిగా అమలు కావట్లేదు. ఇలాంటి విషయాలన్నీ కూడానంటే మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. వాటన్నింటినీ కూడానంటే సానుకూలంగా ఆయన స్పందించారు. ఆయన రోజు నుంచి ఎక్కడెక్కడో మీటింగులు తిరిగి వచ్చారు. అయినా చాలా శ్రద్ధగా విన్నారు. అడిగిన దానికి వెంటనే సమాధానం ఇచ్చారు, సానుకూలంగా స్పందించారు. మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన ఇచ్చిన హామీల ప్రకారం తగు చర్యలు ఆయన త్వరలోనే తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో 3 రోజుల పర్యటనను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలను మీడియాకు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలాగే జన సైనికులతో కలిసి ఘనస్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే రేపు పెన్షన్ కార్యక్రమం మరి గొల్లప్రోలు సత్యకృష్ణలో చేస్తూ ఉన్నారు ఆయన చేతుల మీదుగా. అలాగే ఈ 3 రోజులు 1, 2, 3 మూడో రోజు ఉప్పాడ సముద్రపు కోత విజిట్ చేస్తూ ఉన్నారు. ఈ 3 రోజులు కూడా మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారితో ఫాలో అయ్యవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ మరి పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. అది నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సమస్యలు అవన్నీ కూడా సార్ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. కళ్యాణ్ గారి దృష్టిలో కూడా తెలియజేసుకుంటూ 50 మంది కార్యకర్తలు కూడా 3 రోజుల కార్యక్రమాలు అన్నీ కూడా జయప్రదం చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులు, కూటమి శ్రేణులు అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. రేపు పెన్షన్ కార్యక్రమంలో పదవి విరమణ ఉద్యోగానికే తప్ప వయసుకు కాదని నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు పేర్కొన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో నగరపాలక సంస్థలో వివిధ హోదాల్లో పనిచేసి పదవి విరమణ పొందిన ఉద్యోగుల సత్కార సభ ఘనంగా జరిగింది. నగరపాలక సంస్థ మేనేజర్ కర్రి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో శానిటరీ ఇన్స్పెక్టర్ టి ప్రసాద్, బిల్ కలెక్టర్ డి ఓంకార్రావు, అటెండర్ ఎన్వి కృష్ణ, చైన్ మ్యాన్ వాసంశెట్టి సత్యనారాయణ, డే వాచర్ కోలా మంగతాయారు, హెల్పర్ ఎన్ సత్యనారాయణల పదవి విరమణ సత్కార సభ జరిగింది. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు, ఎస్ఈపి సత్యకుమారి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిప్యూటీ కమిషనర్ గుంటూరు శేఖర్, సెక్రటరీ ఏసుబాబు, స్మార్ట్ సిటీ ఎస్ఈ వెంకట్రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ జె వెంకట్రావు మాట్లాడుతూ పదవి విరమణ ఉద్యోగానికే తప్ప వయసుకు కాదని, శేష జీవితం ప్రశాంతంగా గడపాలని ఆకాంక్షించారు. అలాగే ఉద్యోగంలో పదవి విరమణ చేస్తున్న ఉద్యోగుల సేవలను కమిషనర్ ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం పిఎఫ్ చెక్లను కమిషనర్ జె వెంకట్రావు ఉద్యోగులకు అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో పదవి విరమణ పొందిన ఉద్యోగులను కాకినాడ నగరపాలక సంస్థ సుపీరియర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో
సుపీరియర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి పాల్, ఉపాధ్యక్షులు రాజేష్, జాయింట్ సెక్రటరీ రామ్మోహన్, శానిటరీ ఇన్స్పెక్టర్లు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్ ఉద్యోగులు పాల్గొన్నారు. పెంపించడం కష్టం, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత చేసినా కనిపిస్తుంది, ఎక్కడో దాని గ్యాప్ కనిపిస్తూనే ఉంటుంది. బట్ హౌవర్ డెడికేషన్, ఎంత డెడికేషన్తో మార్నింగ్ వచ్చి ఎర్లీ మార్నింగ్ వచ్చి పనిచేయడం అనేది అది ఎంత కష్టం నాకు తెలుసు. ఎందుకలా చెప్తున్నానంటే ఇదంతా హ్యాపీగా వేరే జాబ్లో ఉండేటప్పుడు ఏం చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ 7 to 8 హ్యాపీగా జిమ్కి వెళ్ళిపోయేవాడిని, సాయంత్రం వచ్చి మిగతా పనులు చేసుకునేవాడిని. ఇప్పుడు ఎట్లా అవుతుందంటే మార్నింగ్ 7 o'clock జిమ్కి వెళ్ళలేదు, ఫీల్డ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఫీల్డ్కి వెళ్ళినప్పుడు సాయంత్రం అయితే జిమ్కి వెళ్ళాలంటే సాయంత్రం వస్తుంది ఫైట్స్లో వీళ్ళందరూ ఫైట్స్ తీసుకొచ్చి పెడతాను. ఇంక నేను ఎప్పుడైతే వెళ్తే జిమ్కి దాంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత 5-6 కేజీకి వెళ్ళలేదు. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, నాకే ఇది పరిస్థితి అయితే మరి శాంపుల్ స్టాఫ్ పరిస్థితి వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు వచ్చి 5 గంటలకు వచ్చి తిరిగి దగ్గర ఉండి సాయంత్రం వరకు పనులు చేయించి ఏ టైంలో ఎంత చేసినా ఎక్కడో సరిగా లేకపోతే ఏ ఫోన్లో వెళ్తే లేదా ఏ టైంలో వెళ్తుంటే అక్కడ ఏదో చెత్త కనిపించడం లేకపోతే ఎవరో మెసేజ్లో పెట్టి మా దగ్గర ఇవ్వండి శానిటేషన్ క్లియర్ చేయలేదంటే వెంటనే మెసేజ్ నేను పెట్టేసి ఇమీడియట్గా అర్జెంట్ చేసేసి నాకు వెంటనే ఫోటోలు చేసి పంపించమని చెప్తాను. సో ఈ విధంగా ప్రశాసనతో కలిసి తిరిగి పనిచేసి ఈరోజు హ్యాపీగా రిటైర్ అవుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య 2 సంవత్సరాల పైబడి పరిచయం ఉంది. ఎందుకంటే నేను 93-92 సర్వీస్లోకి వస్తే అప్పటికే అంతా ఉన్నారు, అంతా 32 దాటిపోయి మీకు సర్వీస్ కదా, 31-32 సంవత్సరాలు సర్వీస్లో ఉన్నారు. నేను అప్పుడు మళ్ళీ ప్రమోషన్ మీద బయటికి వెళ్ళిపోయి మళ్ళీ కమిషనర్గా ఒక సెక్రటరీ వాళ్ళు ఇక్కడ రావడంతో వీళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు, వీళ్ళంతా పాత మిత్రులే. కానీ ప్రసాద్ గురించి చెప్పాలంటే ఒక్కొక్కరి గురించి ఏదో టైం లేదంటే చిన్న 2 ముక్కలతో ముగిస్తాను. ప్రసాద్ అంటే లౌక్యం తెలియని వ్యక్తి, లౌక్యం తెలియగానే ఉద్యోగం చేస్తాడు. అంటే నా పని ఏదో నేను చేసుకుంటానులే, ఆ ఎత్తు నాకేంటి వీళ్ళెత్తు నాకేంటి అనుకుంటాడు. వైద్య ఆరోగ్య శిబిరాలు, శాశ్వత నిర్మాణాలపై క్లబ్లు దృష్టి పెట్టాలని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పూర్వ అధ్యక్షులు డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ క్లబ్ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ, లయన్స్ క్లబ్ కాకినాడ సఖి, కాకినాడ స్టార్స్, కాకినాడ గోల్డ్ లయన్స్ క్లబ్, కాకినాడ లయన్స్ క్లబ్ మనం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా లయన్స్ పూర్వపు జిల్లా గవర్నర్ లయన్స్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ లయన్స్ క్లబ్ కాకినాడ పిఎస్టీఆర్ మోహన్ కుమార్, మురళీకృష్ణ, కాకినాడ సఖి పిఎస్టీలు కొడలి ఉమాదేవి, డి పద్మ, ఎన్ అన్నపూర్ణ, కాకినాడ స్మార్ట్ పిఎస్టీలు షర్మిల, ఇంద్రగంటి నాగేశ్వరి, గరకపర్తి నాగమణి, కాకినాడ మనం డాక్టర్ జై మధురవాణి, సుజాత, అచ్యుతాంబ, కాకినాడ గోల్డ్ పిఎస్టీలు జక్కా రవికుమార్, వెలగా లక్ష్మణ్ రెడ్డి, హర్షవర్ధన్, లయన్స్ క్లబ్ కాకినాడ పిఎస్టీలు ఎం అన్నపూర్ణ, చంద్రమతి, పల్లవీలచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ కార్యక్రమాలు ప్రస్తుత సమాజ అవసరాలకు అనుగుణంగా ఉండేటట్లు చేయాలని, ప్రత్యేకంగా సీజనల్ వ్యాధులను నివారించడానికి ఆరోగ్య శిబిరాలు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని తెలిపారు. శాశ్వత కట్టడాల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. లయన్స్ పూర్వపు జిల్లా గవర్నర్ ముంజులేరు విశ్వేశ్వరరావు నూతన సభ్యుల చేత ప్రమాణం చేయించారు. పూర్వపు జిల్లా గవర్నర్ డాక్టర్ గోలి శ్రీరాములు, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిట్నీడి శ్రీనివాసు నూతన కార్యవర్గానికి తమ అభినందనలు తెలియజేశారు. అనంతరం నూతనంగా లయన్స్ క్లబ్ బాధ్యతలు స్వీకరించిన నూతన కార్యవర్గాన్ని ఆయా లయన్స్ క్లబ్బుల సభ్యులు పుష్పగుచ్చాలు, సాలువాలు కప్పి జ్ఞాపకాలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ మేడిశెట్టి వెంకటరమణ, జోన్ చైర్మన్ పుత్తర్రావు, పద్మా తులసి, కటకం శ్రీనివాస్, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీలు రామసుబ్రహ్మణ్యం, సామ రత్నమాల, కోమలి, నమశివాయ, ప్రసాద్ నాయుడు, గుండు శ్రీనివాస్, హర్షవర్ధన్, సరిత, తేజశ్రీ, లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు, నగర ప్రముఖులు, మహిళలు పాల్గొన్నారు. దానికి 55,000 ఇస్తే సిల్వర్ ప్యాటర్న్ అని
1,16,000 ఇస్తే ప్లాటినం బ్యాటరీ అని చెప్పి డిక్లేర్ చేసాం. మరి చిట్టి శ్రీనివాస్ గారు కూడా మరి దానికి 15 లక్షల రూపాయలు ఇచ్చారు. అలాగే విశేష 10 లక్షలు ఇచ్చారు. ఇలా చాలా మంది ఇచ్చారు. నేను దాని చైర్మన్ గా నేనేమో 4.5 lakhs ఇచ్చాను. అలాగే బీవీఎన్ రెడ్డి గారు అందరూ కూడా ట్రస్టీలు అందరూ ట్రస్టీషిప్ 3.5 lakhs. 3.5 lakhs ఇదే కాకుండా ఈ 58,000 కానీ 1,16,000 కూడా ఇవ్వచ్చు, తక్కువ కూడా ఇవ్వచ్చు. కానీ 58,000 దాటి ఇచ్చిన పేరు రాస్తాం. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి నాకు ఫోన్ చేస్తే ఆ చెక్స్ తీసుకుంటాం. క్యాష్ అయితే మాత్రం ఏది కూడా తీసుకోం. ఒకవేళ క్యాష్ ఇస్తానంటే మా అకౌంట్లో వేసుకుని మేము మీ పేరున పంపిస్తాం. ఏదైనా ఒక్కసారి ఆ దిశగా ఆలోచించండి. ఎవరు కావాలైనా సరే లైన్స్ జిల్లా ఆఫీసు రాయమండ్రిలో గాదాల ఉంటుంది. ట్రైనింగ్ సెంటర్ ఇట్స్ లైన్ మార్టూరు రంగారావు మంగతాయర్ లైన్స్ లీడర్షిప్ 316B డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూషన్. సమాజంలో వైద్యులు చేసే సేవలు మరువలేనివని డాక్టర్ శ్రీహరి నారాయణరాజు, క్షత్రియ పరిషత్ అధ్యక్షులు అడ్డూరి రామకృష్ణ భాస్కర్ రాజు, కార్యదర్శి వేగేష్ణ వెంకట విశ్వనాథరాజు పేర్కొన్నారు. కాకినాడ క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం కాకినాడలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తుని క్షత్రియ పరిషత్ వ్యవస్థాపకులు స్వర్గీయ డాక్టర్ డివి రాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రముఖ వైద్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ క్షత్రియ పరిషత్ అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. త్వరలోనే వృద్ధాశ్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. కరోనా సమయంలో వైద్యుల సేవలు మరవలేమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణయ్యరాజు, సూర్యనారాయణరాజు, సత్యనారాయణమూర్తిరాజు, విశ్వనాథ వర్మ, కంపన రమణయ్యరాజు, కటారి శ్రీనివాస, కిరణ్ రాజు తదితరులు పాల్గొన్నారు. దేవుడి తర్వాత దేవుడు అంతటి వైద్యుల్ని సన్మానించుకోవడం మా క్షత్రియ పరిషత్ అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈరోజు డివి రాజు గారి విగ్రహావిష్కరణ కూడా చేయటం మా క్షత్రియ పరిషత్ కమిటీకి గర్వకారణంగా భావిస్తున్నాం. అలాగే మేము దీని ద్వారా క్షత్రియ పరిషత్ ద్వారా ఎంతోమంది పేద క్షత్రియులకి విద్య నిమిత్తం వైద్య నిమిత్తం ఎన్నో సహాయాలు చేస్తున్నామండి. అలాగే క్షత్రియ పరిషత్ వృద్ధాశ్రమం కూడా కొత్తగా వేరే బ్లాక్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. దానికి కూడా పెద్దలు దాతలు సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ డాక్టర్స్ డే సందర్భంగా కాకినాడ క్షత్రియ పరిషత్ వారు ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేసి ఈ కాకినాడ ప్రాంతంలో ఉన్న డాక్టర్స్ని అందరినీ సన్మానించడం అన్నది చాలా గొప్ప విషయం. డాక్టర్ల సమాజానికి చాలా ముఖ్యమైన పార్ట్. దాన్ని క్షత్రియ పరిషత్ వారు గుర్తించి డాక్టర్స్ని ఈ రకంగా సన్మానం చేసి ఈ కార్యక్రమాన్ని నన్ను పిలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని క్షత్రియ పరిషత్ ఆల్రెడీ సమాజానికి చాలా సేవలు చేస్తుంది. వృద్ధాశ్రమం ఒకటి, విద్య కోసం, వైద్యం కోసం ఇలాంటి సేవలన్నీ ఇంకా కంటిన్యూ చేయాలని ఎన్నెన్నో చేసి ప్రజలకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని అందించగల నిజమైన ప్రభుత్వం ఏర్పడిందని కాకినాడ రూరల్ కూటమి కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ తెలిపారు. కాకినాడ జీపీటీ వద్ద గల కాకినాడ రూరల్ కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోఆర్డినేటర్ బాబీ మాట్లాడుతూ అనార్థులను ఆదుకునేందుకు 3,000 రూపాయల పింఛన్ 4,000 రూపాయలకు పెంచి లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కరప మాజీ ఎంపీపీ జి శ్రీనివాసరావు, కాజు నెహ్రూ, ఏటుకూరి నాగమణి, గీసాల శ్రీనివాసు, మాజీ సర్పంచ్ ఎసరపు దుర్గాప్రసాద్, ఎడ్ల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఏ స్థాయికి చెందిన నాయకులు ఆ స్థాయికి చెందిన నాయకులు అందరూ కలిపి, అంటే గ్రామ ప్రెసిడెంట్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్లు, అదేవిధంగా జిల్లా సంబంధించిన నాయకులు, రాష్ట్రానికి సంబంధించిన నాయకులు, అదేవిధంగా నేను కోఆర్డినేటర్గా నేను, అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా రేపు మార్నింగ్ 6 గంటల నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట నిలబెట్టుకున్నారో 3,000 పెన్షన్ని 4,000గా చేశారో వృద్ధులకి, అదేవిధంగా వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ చేశారో, వారికి ప్రతి ఒక్కరికి ఏ గ్రామంలో ఉన్న నాయకులు ఆ గ్రామంలో సచివాలయ సిబ్బందితో కలిసి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం అందించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మనకి
సందేశం అందించారు. ఖచ్చితంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు కూడా పాల్గొని ప్రతి ఒక్కరింటికి వెళ్ళి పెన్షన్దారులు ఎవరున్నారో వారి ఇంటికల్లా వెళ్ళి సచివాలయం సిబ్బందితో వాళ్ళకి ఈ 4,000 ప్లస్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అదనంగా ఇచ్చిన 1,000 రూపాయలు చొప్పున అదొక 3,000, ఆ 3 నెలలు పాత 3 నెలలు కూడా 3,000 ఇస్తానన్నారు. మడం తిప్పని నాయకుడు, మాట తిప్పని నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ 7,000 రూపాయలని మరి వృద్ధులకి ఇచ్చి వాళ్ళ ఆనందంలో మనం పాత్రదారులు అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారికి మరి ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని చెప్పి అందరూ కూడా రేపు వాళ్ళ ఆశీస్సులు మన చంద్రబాబు నాయుడు గారికి వృద్ధుల ఆశీస్సులు, అందరి ఆశీస్సులు కూడా పెన్షన్దారుల ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ఉండాలి. ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు అందరం కూడా మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు జరిగే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఇంటి దగ్గర ఉండి దగ్గరుండి సచివాలయ సిబ్బంది ఏ సిబ్బంది వస్తే వాళ్ళ సిబ్బందితో కలిసి ప్రతి ఒక్కరి చేతికి అందించి వాళ్ళ చిరునవ్వుల్లో మన చంద్రబాబు నాయుడు గారికి ఆశీస్సులు కలిగించాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో రేపు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ప్రతి కార్యకర్త కష్టపడి అందరికీ కూడా పంపిణీ చేయాలని చెప్పి పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ డాక్టర్ రాయ్ని ఆదర్శంగా తీసుకోవాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విశ్రాంత ఉపకులపతి డాక్టర్ ఐవి రావు అన్నారు. లయన్స్ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక కాస్మాపాలిటన్ క్లబ్ సమావేశ మందిరంలో జాతీయ వైద్యుల దినోత్సవం మరియు చార్టెడ్ అకౌంట్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం జరిగింది. సమావేశానికి మైలవరపు సత్యనారాయణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ ఐవి రావు మాట్లాడుతూ అవయవ దానంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను లయన్స్ క్లబ్లు నిర్వహించడం ద్వారా ఆపదలో ఉన్న అనేక మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన వారు అవుతారన్నారు. డాక్టర్స్ డే ప్రాముఖ్యతను క్లబ్ కార్యదర్శి కేంద్ర ప్రభుత్వ జాతీయ జల విజ్ఞాన సంస్థ సైంటిస్ట్ కేవీఆర్ వరప్రసాద్ ప్రసంగిస్తూ డాక్టర్ బీసీ రాయ్ వైద్య రంగంలో చేసిన విశేష సేవలను ప్రస్తావించారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఐవి రావును పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ విశ్వేశ్వరరావు ఘనంగా సత్కరించారు. అనంతరం ఇదే వేదికపై డాక్టర్ ఎంబీఆర్ శర్మ, డాక్టర్ గోడవర్తి రామ్మోహన్, డాక్టర్ వాడ్రేవు రవి, డాక్టర్ ఎంపీఆర్ విఠల్, డాక్టర్ రావుల శ్రీరామ్, డాక్టర్ హైమా ప్రసాద్, డాక్టర్ అరుణ్, డాక్టర్ సురభి సాయి, డాక్టర్ పి శివగణేష్ చార్టెడ్ అకౌంట్ డే సందర్భాన్ని పురస్కరించుకుని కాకినాడ రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సీనియర్ సభ్యులు ప్రముఖ ఆడిటర్ తాళ్ళూరి శ్రీనివాసరాజును ప్రత్యేక జ్ఞాపకం అందచేయగా వెంకట దుర్గా సారీ సెంటర్ అధినేత సుబ్బారావు సన్మాన గ్రహీతలు అందరినీ ప్రత్యేక సాలువాతో సత్కరించి మెమోంటో బహకరించారు. కార్యక్రమంలో క్లబ్ పూర్వాధ్యక్షులు బడే గోవిందరావు, కటకం శ్రీనివాసరావు, కోశాధికారి శ్రీనివాసరావు, కిషోర్ కుమార్, ఆర్పిఆర్ విఠల్, రంగాపట్ల శ్రీనివాస్, సాగర్, పిరాడి మంగరాజు, మండలిక వెంకట శాస్త్రి, సత్తిరెడ్డి, రాఘవరావుతో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రేయర్, ప్రార్థన అండ్ పతాక వందనం, ఫ్లాగ్ సెలబ్రేషన్ అండ్ 1 minute సైలెన్స్ ఫర్ ద వరల్డ్ పీస్. ప్రపంచ శాంతి గురించి ఒక నిమిషం మౌనం పాటించడం అనేది ఈ లైట్స్ యొక్క ప్రోటోకాల్లో ఒక భాగం అండి. సో దాని తర్వాత ప్రెసిడెంట్ గారు ఓపెనింగ్ రిమార్క్స్ ఉంటాయి. ప్రెసిడెంట్ గారు ఏం చెప్పదొచ్చినారో ఏంటి అనేది అవి ఉంటాయి. ఉన్న తర్వాత మన భక్తులు అయిపోయిన తర్వాత చివరిలో మన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తే మన దాంతో మనం క్లోజ్ చేస్తాం. ఇది జనరల్గా మన లైట్స్ యొక్క ప్రోటోకాల్ అండి. ఎక్కడైనా ఇంటర్నేషనల్గా అండ్ యాజ్ యూ నో లైక్ రోటరీ అండ్ లైట్స్ ఆల్సో హ్యావింగ్ అబౌట్ 208 కంట్రీస్లో ఒక సర్వీస్ రోటరీ ఆపరేషన్గా వితౌట్ ఎనీ సెల్ఫిష్నెస్ సేవ పరమార్థంగా 1917 సంవత్సరంలో మెల్విన్ జోన్స్ ఉన్న ఒక మహానుభావుడు 4 వ్యక్తులతో స్టార్ట్ చేసిన ఈ లైట్స్ ఇంటర్నేషనల్ ఈరోజు 210 దేశాలు 1.5 మిలియన్ సేవా కార్యకర్తలతో ప్రపంచవ్యాప్తంగా విస్తరించి తిరగడానికి చాలా ఆనందిస్తుంది. ఈ 96 సంవత్సరంలో మేము చేసే సమాజ కార్యక్రమంలో మన పేరెంట్ డాక్టర్స్ అయినటువంటి నన్ను ఎప్పటి నుంచో అభిమానిస్తున్నటువంటి డాక్టర్స్తో ప్రజలకు విలేజెస్లో కూడా వెళ్ళి
వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేయించాలని మా ప్రెసిడెంట్ గారి ద్వారా మేము అందరం కూడా నిశ్చయించున్నాము. ఈ విధంగా ఈ సందర్భంలో ఈ డాక్టర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు కూడా సేవ చేయడానికి రెడీగా ఉన్నారు. మా క్లబ్ సభ్యులు అందరి సహకారంతో కూడా మేము వివిధ కార్యక్రమాలన్నీ కూడా అందరికీ ఉపయోగపడేట్టుగా చేయడానికి కూడా మేము ముందు ఉన్నాము. ఇదే సంవత్సరంలో మన లైన్ డిస్ట్రిక్ట్లో మన కాకినాడ అలైన్ డిస్ట్రిక్ట్ లైన్స్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన సేవలు చేయడానికి ఫ్యామిలీస్ అందరికీ కూడా డాక్టర్స్ అందరూ కూడా ముందుకు వచ్చారు. వారందరికీ కూడా మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు యువనేత పంతం సందీప్ జన్మదినం పురస్కరించుకుని తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదరపు తాతాజీ ఆధ్వర్యంలో గ్రీన్ ఫీల్డ్ అందుల పాఠశాల చిన్నారుల మధ్య పంతం సందీప్ జన్మదిన కేక్ ను కటింగ్ కార్యక్రమం నిర్వహించి చిన్నారులకు భోజనం పంపిణీ చేశారు. తిమ్మాపురం గ్రామ జనసేన గౌరవ అధ్యక్షులు మాదరపు తాతాజీ ఆధ్వర్యంలో అందుల పాఠశాల అయిన గ్రీన్ ఫీల్డ్ లో చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకున్నారు. అనంతరం వారికి భోజన సదుపాయాలు కల్పించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ తిమ్మాపురం గ్రామ అభివృద్ధి ప్రదాత గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదరపు తాతాజీ నేతృత్వంలో యువనేత సందీప్ పుట్టినరోజును ఇలా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, నియోజకవర్గాన్ని మా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నామని తెలియజేశారు. ముందుగా తిమ్మాపురం జనసేన నాయకులు సందీప్ కు పూల బొకేలు ఇచ్చి దుస్సాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, శ్రేయోభిలాషులు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పంతం సందీప్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుని నిండు నూరేళ్లు పేదలకు సేవలు అందించాలని పుల్లా శ్రీరాములు ఆకాంక్షించారు. సర్పవరం గ్రామంలో పుల్లా శ్రీరాముల ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ తనయుడైన పంతం సందీప్ జన్మదిన వేడుకలు భారీ ఎత్తున నిర్వహించారు. ముందుగా బాణసంచా కాల్చి స్వాగతం పలికారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అర్జునాపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పంతం సందీప్ చేతుల మీదుగా పూలమాల వేసి అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు, ముద్దాన ప్రకాష్, పుల్లా శ్రీను, పుల్లా శేషారావు, పుల్లా రాజబాబు, వీరబాబు, రెడ్డి సత్యానందం, నూకరాజు, గోవింద్, వెంకటేశ్వరరావు, జనసేన, టీడీపీ, బీజేపీ, వీర మహిళలు పాల్గొన్నారు. మన సేవ తర్వాత మా కార్యాలయంలో పుల్లా శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున జనసందోహం మధ్య ఈరోజు అడ్వాన్స్గా అంటే రేపు ఇంకా ఎక్కువ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ముందుగానే వచ్చింది మా పుట్టినరోజు సందర్భం. ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి వేలాదిగా వచ్చిన యూత్కి కానీ మాకు సందీప్ గారికి కానీ అందరికీ కూడా పేరు పేరిన మాకు నానాజీ గారి తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున, మా సందీప్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. గత నెలల నుంచి అన్ని వేదికలే మాకు 1/1/23 రేపు మన 4వ తారీఖు నుంచి ఈ రోజు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఉన్నారు. అందులో భాగంగానే ముందుగా వచ్చిన కోవిల పుట్టినరోజు ఈరోజు మాకు పెద్ద పండుగలా ఉంది. రానున్న రోజుల్లో మా ఎమ్మెల్యే గారిని ఘనంగా ఊరేగించడానికి కానీ మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నాము. త్వరలోనే ఈ యొక్క వేదికను కూడా ఆ వేదికగా చేసుకోవాలని మేము కోరుకోవడం జరిగింది. లయన్స్ క్లబ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని రామారావుపేట లయన్స్ కమ్యూనిటీ హాల్లో ఉచిత హోమియో హాస్పిటల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు లయన్స్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉచిత హోమియో హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ రామసుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి హోమియో హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ ప్రజలు హోమియో హాస్పిటల్ సేవలను సద్వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ రీజనల్ చైర్మన్ మేడిశెట్టి వెంకటరమణ, జోన్ చైర్మన్ పద్మతులసి, పుత్తర్రావు, క్లబ్ సీనియర్ సభ్యుడు జిఎల్ జగన్నాథరావు, ఎంవీఆర్ మోహన్ కుమార్, నెరెల్ల మురళీకృష్ణ, పద్మాక్షి, సామా రత్నమాల, ఉమామహేశ్వరి, డాక్టర్ గరికిపర్తి, నమశివాయ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ దేవాలయంలో పైడవారి బిల్డింగ్లో ఉండేది ఇది. ఆ బిల్డింగ్ డిస్మెంటిల్ చేసిన తర్వాత ఎక్కడ పెడదామని ఆలోచించి మరి ఇది కూడా అందుబాటులోకి రావడం వల్ల అదృష్టంగా మరి ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. హోమియోపతి గురించి మీ అందరికీ కూడా తెలుసు.
అయినందులో చాలా కరోనా టైంలో కానీ తర్వాత డయేరియా లాంటి వ్యాధులు వచ్చినప్పుడు కానీ మందులు ఇచ్చి కాకినాడ పుర ప్రజలందరికీ కూడా ఇది మరి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రజలందరికీ కోరేది ఏంటంటే మీరు అందరూ కూడా ప్రతి ఆదివారం నాడు ఇక్కడికి వచ్చి మీరు యొక్క సేవలు వినియోగించుకోండి. లిమిట్ ఏం లేదు, ఆ టైంలో ఎంతమంది వచ్చినా చూస్తారు, మందులు కూడా ఉచితంగా ఇస్తారు. ఈయన దగ్గర ఈ హోమియోపతి వాడటం వల్ల అడ్వాంటేజెస్ ప్రజలందరికీ తెలిసి నేను చెప్పక్కర్లేదు. కాబట్టి ఈ యొక్క సేవలు వినియోగించుకుని కోరుకుంటూ ఈ ప్రాజెక్ట్ చైర్మన్ అయినటువంటి జిఎస్ జగన్నాథరావు గారికి ప్రత్యేకంగా, అలాగే క్లబ్ ప్రెసిడెంట్ రామ్ సుబ్రహ్మణ్యం గారికి, ఇన్కమింగ్ ప్రెసిడెంట్ మరి మోహన్ కుమార్ గారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళకి అభినందనలు తెలుపుతూ లయన్స్ క్లబ్ కాకినాడ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ రేపటి నుంచి ప్రారంభించబడుతున్నాయి. దాంట్లో ముందస్తుగా ఈ రోజున ఈ క్యాంప్ నిర్వహించాం. ఇలాంటి చాలా చాలా కార్యక్రమాలు ఈ సంవత్సరం అంతా చేయబోతున్నాం. మరి మేము స్థాపించిన క్లబ్లు ఏవైతే ఉన్నాయో కాకినాడ సఖీ కానీ, మనం కానీ, స్టార్స్ కానీ, పుష్కర్, ఇలాంటి క్లబ్లు, కాకినాడ గోల్డ్, ఇలా చాలా క్లబ్లు ఉన్నాయి. ఈ క్లబ్లన్నీ కూడా మాతో కలిసి సేవా కార్యక్రమాలు చేయడం, మేమందరూ కూడా కాకినాడ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా అందుబాటులో ఏ కార్యక్రమాలు చేస్తాం. అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో జూలై 11, 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్న ఉభయ తెలుగు రాష్ట్రాల నాటక పరిషత్ ను విజయవంతం చేయాలని అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ గౌరవ అధ్యక్షులు కర్రి బామిరెడ్డి, సంస్థ ఉపాధ్యక్షులు ఎస్విఎస్ఎన్ మూర్తి, కార్యదర్శి పంపన దయానంద్ బాబు పిలుపునిచ్చారు. కాకినాడ దంటు కళాక్షేత్రంలో అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నాటక కళా పరిషత్ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సంస్థ ఉపాధ్యక్షులు ఎస్విఎస్ఎన్ మూర్తి అధ్యక్షత వహించగా కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి బామిరెడ్డి ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కర్రి బామిరెడ్డి, ఎస్విఎస్ఎన్ మూర్తి, పంపన దయానంద్ బాబు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ఎస్వీఆర్ బాపిరాజు, బాపి, బాలు శాస్త్రి, పివి ప్రసాద్, ఎన్ ప్రభుదాసు, టి మురళీ విజయ్ కుమార్, మార్ని జానకీరామ చౌదరి, పుల్లారావు, ఎస్వి రమణ, ఎస్ఎన్ మూర్తి, ఎం రామకృష్ణ, ఏ దక్షిణమూర్తి, పక్కి మణిబాల తదితరులు పాల్గొన్నారు. ఏమేం చేయాలనేది ఆధ్వర్యంలో అందరం కూడా పాల్గొని ఎవరి మనసు ఎవరు ఏం చేయగలిగితే చేసి కార్యక్రమాలు సక్సెస్ చేయకపోతున్నాం. అలాగే మెయిన్ అడ్వర్టైజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. చెప్పినట్టుగా మనం ఆర్టిస్ట్ వ్యారీ చేసి అందరికీ అది చాలా మందికి అందరికీ తక్కువ ప్రతి గ్రూప్కి పంపించకూడదు. అలాగే మనంగా స్వయంగా మన రోజుకోవడం వాళ్ళకి కూడా మనం బాగా చెప్పి వచ్చే నాటక రంగాన్ని ప్రోత్సహించలేక వాళ్ళు కూడా చాలా ఆనందం పొందలేక మనం ప్రయత్నం చేయాలి. మనకి 4 రోజులు కూడా ఈ నరసింహరావు గారు కొంతమంది అంటే విరామ సమయంలో ఆశయాలనే పెట్టాము. అది అలాగే ప్రతి రోజుని ఉదయం ఇద్దరు గాయకులు, సాయంత్రం ఇద్దరు గాయకులు నాకు ఇష్టం. అంటే ఆ టైంకి కనిపెట్టి ఉండాలి. విరామ సమయంలో 2-3 పాటలు పాడతారు. అది బాధ్యత ఉంది. అంటుంది కదా, వాళ్ళు కూడా మంచి మందిలో జోక్స్ రెడీ అది ఇద్దరు అక్కడే రోజుకి ఉదయం ఇద్దరు, సాయంత్రం ఆ టైంలో అది కొంచెం చూసుకొని నాకు తెలుసుకోవాలి. ఎలాగా మనం వాట్సాప్ని మనం ఇస్తాం ఇన్విటేషన్, కానీ వాట్సాప్లోని సోషల్ మీడియాలోని విపరీతమైన అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంది. ఖచ్చితంగా మనందరం అది చేయగలిగితే వాళ్ళు మాత్రం నింపే బాధ్యత ఈసారి మనం తీసుకుంటాం. ప్రతిసారి ఇచ్చిన వాటి ప్రతి శనివారం, ఆదివారం అవుతుంది, కానీ మిగిలిన రోజుల్లో ముందు అయినా అంత ఘోరంగా ఏమీ లేదు. మిగిలిన కార్యక్రమాలు కూడా చూశారు, కానీ మనకే అందరి మీద బాగుందని అనిపిస్తుంది. ఆ యొక్క బాధ్యత మనం తీసుకుని ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ వాటిని మాత్రం మనం తీసుకొని చేద్దాం. కాంప్లెట్ కూడా 2000, 3000 ఉన్నాయన్నారు. ప్లేసెస్లో మనం ఎక్కువ మందికి డిస్ట్రిక్ట్ కూడా ఏంటిగా చేద్దాం. ఈ కార్యక్రమంలో ఆ సహకారం మీరు ఏం చేయగలరు అంతా కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి అందిస్తానని మీ అందరికీ కూడా ప్రామిస్ చేసి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ అలయన్స్ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ కు వారి విధులు బాధ్యతలు తెలియజేసేందుకు వారి స్కూలింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల కాస్మోపాలిటన్ క్లబ్లో అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్,
స్కూలింగ్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అలయన్స్ క్లబ్ రీజనల్ చైర్పర్సన్ సుభద్ర అధ్యక్షత వహించగా స్కూలింగ్ ఫ్యాకల్టీ ఇంటర్నేషనల్ కమిటీ మెంబర్షిప్ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, ఇంటర్నేషనల్ డైరెక్టర్ మాటూరి శిరీష, ఫాస్ట్ గవర్నర్ కొవ్వూరి మునిరెడ్డి ముఖ్య అతిథులుగాను, డిస్ట్రిక్ట్ పిఆర్ఓ దిలీప్ కుమార్ సదనాని, డీసీఎస్ కిరణ్ కుమార్, డీసీటీ జలగం కృష్ణప్రసాద్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, మాటూరి శిరీష, కొవ్వూరి మునిరెడ్లు పిఎస్టీలకు వారి విధులు బాధ్యతలను తెలియజేసి వారితో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనుము శ్రీనివాసరావు పిఎస్టీలకు ఈ ఏడాది చేపట్టాల్సిన క్యాలెండర్ ఈవెంట్స్, సామాజిక సేవా కార్యక్రమాల గురించి మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అలయన్స్ డిస్ట్రిక్ట్లో గల అలయన్స్ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, జోన్ చైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు. 12 క్లబ్లు పిఎస్టీస్ అందరూ కూడా మంచిగా సర్వీస్ చేసి మంచి పేరు గుర్తింపు అలయన్స్ తీసుకొస్తారని చెప్పేసి కోరుకుంటున్నానండి. అలాగే రిపోర్ట్స్ ప్రతిదీ కూడా చక్కగా చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నానండి. ప్రతి ప్రోగ్రాం కూడా సర్వీసు మంచిగా చేస్తున్నారు అందరూ కూడా. ఇప్పుడు వచ్చి చాలా సర్వీసెస్ అయిపోయినాయి. ప్రతి దానికి కూడా నన్ను ఇన్వాల్వ్ చేసిన వాళ్ళు చాలా క్లబ్స్ వాళ్ళు ఉన్నారు. కొంతమంది క్లబ్స్కి ఇంకా తెలీదు నేను ఆర్సీ అని చెప్పేసి ఇక్కడ నుంచి తెలుసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఈ ఇయర్ నేను ఒకటి అనుకుంటున్నానండి, అంటే బ్లడ్ ఎవరైతే ఎక్కువ డొనేట్ చేస్తారో వాళ్ళకి అప్రిషియేట్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి లాస్ట్ రీజనల్ కాన్ఫరెన్స్లో. మరి ప్రతి ఒక్కరు కూడా పిఎస్టీలు మీ క్లబ్తో వాళ్ళతో ఏకాభవించి అందరూ ఆలోచించుకుని మంచి మంచి సర్వీసెస్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నానండి. ముఖ్యంగా ఈరోజు ఈ పిఎస్టీ స్కూల్ మనకి ప్రతి సంవత్సరం కూడా గవర్నర్ మారుతారు, క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీలు కూడా మారుతారు. సో అంచేత ప్రతి సంవత్సరం కూడా మనకి ఇది కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే ఎంతమంది సీనియర్లు ఉన్నా సరే ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత పిఎస్టీ స్కూల్ పెడతాం. మనకి నిజంగా చెప్పాలంటే మనకి ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ మార్చ్ 31 వరకు మన టెన్యూర్ ఒక ఎలినిస్టిక్ ఇయర్ అంటారు. మనం ఏప్రిల్ 1కి ప్రెసిడెంట్ ఎవరు ప్రమాణ స్వీకారం చేసినా చేయకపోయినా ఎవరినైతే ఎన్నుకుంటామో వాళ్ళు ప్రెసిడెంట్గా చలామణి అవ్వచ్చు. గవర్నర్ ఇక్కడ ప్రమాణ స్వీకారం లేట్గా చేసినామో సీఎం గారు 1 నెల లేట్గా చేశారు. సో అలా లేట్గా చేసినా కూడా ఆయన గవర్నరే. ఎందుకంటే ఇంటర్నేషనల్లో చేసేస్తారు ఆల్రెడీ ప్రమాణ స్వీకారం. ఇక్కడ ఏం చేస్తారంటే క్యాబినెట్ ఆయన సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆయన ఇక్కడ పెడతారు. మనం పెట్టిన ప్రోగ్రామ్ అది. ఆయన ప్రమాణ స్వీకారం కాదు, ఆయన వేసుకున్న టీం ఏదైతే ఉందో ఆ టీం అంతా కూడా ప్రమాణ స్వీకారం. ముఖ్యంగా ఇది అదొక పాయింట్. అయితే అసలు వాట్ ఈజ్ అలయన్స్ క్లబ్స్ మీ అందరికీ చాలా మందికి తెలిసే ఉండొచ్చు, తెలిసిందా లేదా? జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు పిల్లా శివశంకర్ జన్మదినోత్సవాన్ని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. శివశంకర్ చేత పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మార్రెడ్డి శ్రీనివాస్, ఇతర నాయకులు కేక్ కట్ చేయించి కార్యకర్తలు, అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఉన్న కోనెదల పవన్ కళ్యాణ్ నివాసంలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్నేడి శ్రీనివాస్, నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ చేతుల మీదుగా పిల్లా శివశంకర్ చేత బర్త్డే కేక్ను కట్ చేయించారు. అనంతరం పిఠాపురం మండలం కందరాడలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా పిల్లా శివశంకర్ చేత కేక్ను కట్ చేయించి పిల్లా శివశంకర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలు కందరాడ గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లా శివశంకర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల సతీష్, జవ్వాది జోగేశ్వరరావు, జవ్వాది ప్రసాద్, కరెడ్ల పద్మరాజు, వెన్న జగదీష్, తోలేటి శిరీష, గరగా మహేశ్వరరావు, బోనం పరమేష్, బోనం రాజు, శివరాం, వీరం రెడ్డి, పిల్లా ముత్యాలరావు, బొజ్జా గోపీకృష్ణ, దుడ్డు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం వల్ల మన పిఠాపురం దేశంలోనే మొట్టమొదటి నియోజకవర్గంగా, అలాగే రేపు అభివృద్ధి కార్యక్రమంలో కూడా మొట్టమొదటి నియోజకవర్గంలో
నియోజకవర్గంగా ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఏ అవస్థ వచ్చినా సరే మేము రాజకీయంగా మా ఉన్నంతలో డాక్టర్ గారి ద్వారా రేపు పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్ళి అందరికీ ఎన్నుదనుగా ఉంటామని ఈ సభాముఖంగా మీకు మాట్లాడడం జరుగుతుంది. మరి ఏదైతే విషయం మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఈ ఊరు ఆ ఊరు కాదు, అన్ని ఊళ్ళు కూడా ప్రతిదీ డెవలప్ విషయంలో ప్రతి ఊరు కూడా డెవలప్ అవి ముందుకెళ్తారని మేము అనుకుంటున్నాం. అలాగే మరి ముఖ్యంగా మా కొణిదెల నాగబాబు గారు దగ్గరుండి నియోజకవర్గం అంతట్లో కొణిదెల నాగబాబు గారు, అజయ్ గారు, అట్లాగే మర్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా ఈ నియోజకవర్గం అంతటిని ప్రతిరోజు మానిటరింగ్ చేసుకుంటూ డెవలప్ ఎలా చేయాలన్న విషయం వాళ్ళు క్షుణ్ణంగా ఆలోచిస్తున్నారు. ఆ డెవలప్ విషయం వాళ్ళ చేతుల్లో ఉందని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఐఫర్ గాడ్ మినిస్ట్రేట్స్ ఆధ్వర్యంలో కాకినాడ అంబేద్కర్ భవన్ లో ఆత్మీయ ఆశీర్వాద సదస్సు నిర్వహించారు. ముందుగా స్తుతి ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. అనేక ప్రాంతాలలో ఆత్మీయ ఆశీర్వాద సదస్సు కార్యక్రమం నిర్వహిస్తున్నామని దైవజనులు ఫౌండర్ ఆఫ్ ఐఫర్ గుడ్ మినిస్ట్రీస్ బ్రదర్ ఎస్ విజయ్ ప్రసాద్ రెడ్డి తెలియజేశారు. అనంతరం అంబేద్కర్ భవన్లో సహకారుల పేర్లు జీవ గ్రంథంలో అనే గ్రూప్ సభ్యులు సహకారంతో ఆత్మీయ ఆశీర్వాద సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రదర్ ఎస్ విజయ్ ప్రసాద్ రెడ్డి దేవుని వర్తమానం ఇవ్వగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన దైవజనులు, సంఘస్థులు, విశ్వాసులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తము అనే మీరు విలువ పెట్టి కొనబడ్డారు అని. సో విలువ పెట్టి కొనబడ్డారని, స్వరక్తం ఇచ్చి సంపాదించారని కొనుడేంది అమ్ముడేంది అనేది వాళ్ళ యొక్క వ్యంగ్యపు వాదన. వ్యంగ్యంగా, అవమానకరంగా, అంటే కొంచెం వెటకారపు ధోరణిలో కొనడాలేందయ్యా, అమ్మడాలేందయ్యా, కొన్ని కొన్నారు అమ్మారు అనుకుందాం. కొనడానికి అమ్మడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. మరీ దారుణంగా రక్తాలతో కొనడాలేందయ్యా బాబు, రక్తాలతో కొనేడేంది అని చాలామంది క్రైస్తవ్యం మీద, మన విశ్వాసం మీద గొప్ప చెల్లి భక్తుడు కూడా చెప్తాడు, మరలా చెప్పుచున్నాను, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆనందించాలి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అని. అందుకే నేను చెప్తున్నాను, మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఓటముల పాలు మీ జీవితంలో మీరు చూస్తున్నా, ఒంటరితనంలో పంటి మిగువన ఎన్ని బాధలు భరిస్తున్నా, చెప్పుకోగలిగే సమస్యలైనా చెప్పుకోలేని సమస్యలు ఎన్నున్నా, మనమందరం మన రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషించాలి. శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోవడంతో బరువు పెరుగుతోందని, దాంతో స్థూలకాయం సమస్య సంభవిస్తోందని, తద్వారా కీళ్లు అరిగిపోయే అవకాశం ఉందని భావశ్రీ ఆర్థోపెడిక్ అండ్ ఈఎన్టీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ చల్లా బావతేజ పేర్కొన్నారు. వాకర్స్ అసోసియేషన్ కమిటీ సర్పవరం వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భావశ్రీ ఆర్థోపెడిక్ అండ్ ఈఎన్టీ క్లినిక్ వారు డాక్టర్ చల్లా బావతేజ ఎముకలు, నరములు, వెనుముక శస్త్రచికిత్స నిపుణులు మరియు డాక్టర్ ఆకుల స్వాతి చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స నిపుణులు టెస్టులు చేయించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఎముకల సాంద్రత టెస్టులు కూడా ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పవరం జనసేన పార్టీ అధ్యక్షులు పుల్లా శ్రీరాములు, పుల్లా వీరబాబు, రెడ్డి సత్యానందం, వాసంశెట్టి వెంకటేశ్వరరావు మొదలగు వారు హాజరై ఇలాంటి కార్యక్రమాలు సర్పవరం ప్రజలకు జరిపించినందుకు వారిని అభినందించి ఇప్పటి నుండి మా పూర్తి సహకారం కూడా ఇవ్వగలమని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి వాకర్ సభ్యులు, వాకర్స్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ బండి శ్రీనివాసరావు, సర్పవరం వాకర్స్ ప్రెసిడెంట్ పంపన వెంకట్రావు, డాక్టర్ మాచవరం సత్యబాబు, గాలి భాస్కర్రావు, పప్పు రామచంద్ర, పుల్లా శ్రీరామ్మూర్తి, ఎం బాబురాజు, వలగపూడి గణపతిరావు, చంద్రశేఖర్ వచ్చి జయప్రదం చేశారు. కండక్ట్ చేస్తున్న ఈ మెడికల్ క్యాంప్ ఈ సాధ్యమయ్యేలా చేసినందుకు వాకర్స్ అసోసియేషన్ పెద్దలందరికీ, ఎస్పెషల్లీ డాక్టర్ సత్యబాబు గారికి చాలా కోఆపరేట్ చేశారు. వాకర్స్ అసోసియేషన్ పెద్దలందరూ కూడా చాలా అరేంజ్మెంట్స్ చేశారు. ఇక్కడ ఏదైతే అన్ని శుభ్రపరచడం కానీ, అన్ని బ్యానర్స్ దగ్గర నుండి, పబ్లిసిటీ దగ్గర నుండి సారే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. మెమెంటోస్ కానీ ఏదైనా సరే. తర్వాత ఈ ఆర్థోపెడిక్ ఏంటి ప్రాబ్లమ్స్ కోసం మోటివేట్ చేయడం, పబ్లిక్ని మోటివేట్ చేసి ఇక్కడ క్యాంప్కి తీసుకుని వచ్చి మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ, వాకర్స్ అసోసియేషన్ పెద్దలందరికీ పేరు పేరున సత్యబాబు డాక్టర్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సకాలంలో లబ్ధిదారులకు అందజేయాలి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విజ్ఞప్తి. క్రీడాకారులు, క్రీడా సంఘాల అభివృద్ధికి కృషి చేస్తా. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. సంకురాత్రి ఫౌండేషన్ జేఎన్టీయూకే ఆధ్వర్యంలో ఎల్ శేషకుమారి స్మారక ఉపన్యాసం. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఎడిల్ గివ్ ఫౌండేషన్ సీఈఓ నగ్మముల్లా. జూలై 1 నుండి 3 రోజుల పాటు పిఠాపురంలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన రాకకై ఎదురు చూస్తున్న నియోజకవర్గ ప్రజలు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.